ఉన్నాం. అంటే ఈ సామాన్య కాలంలోన అని కాదు, మన ఆరాధనలన్నీ కూడా, మన పూజలన్నీ కూడా, మన ప్రార్థనలన్నీ కూడా అన్ని కాలాలలో, అన్ని యుగాలలో ఈ త్రిత్వైక దేవునికి అంకితం చేయబడింది. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ ఈ ముగ్గురు కూడా మన జీవితాలను, ఈ భూమి ఆకాశములను, సమస్త సృష్టిని పాలించి పరిపాలించే దేవుడు అని మనందరూ కూడా గుర్తించాలి. సృష్టి ఆరంభం నుండి అంతము వరకు కూడా వీరు ముగ్గురు కూడా ఏకమై ఉండి ఈ సృష్టిని నిరంతరము సృష్టిస్తూ, పాలిస్తూ, కాపాడుతూ ఉంటారు. కనుక మన జీవితము ఈ త్రిత్వైక దేవునిలో గుప్తమై ఉన్నది. మనందరం కూడా చిన్నప్పుడు సత్యోపదేశ సంక్షేప తరగతుల్లో చదువుకున్నాం. మరి మన పిల్లలకి ఇవేమి తెలియట్లా. ఎందుకంటే మనం కూడా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులుగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. మన సత్యోప సంక్షేపంలో 7 ప్రకరణలు ఉంటాయి. ఆ 7 ప్రకరణలో మొదటిది త్రిత్వైక దేవుని గురించినటువంటి ప్రకరణలు. ఇది మన పిల్లలకి ఇచ్చేదేమో చిన్న పుస్తకం, కానీ శ్రీసభ దానిని పెద్ద పుస్తకాన్ని ఆ చిన్ని పుస్తకంగా దాన్ని మన సౌలభ్యం కోసం, మన మేధస్సుకు అర్థమయ్యే విధంగా దాన్ని క్లుప్తంగా చిన్ని ప్రశ్నలతో దాన్ని చేసింది ఆ చిన్ని పుస్తకం. కానీ సత్యోపదేశ సంక్షేపం, క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చి ఇంత లావు పుస్తకం అన్నమాట. నా టేబుల్ మీద ఉంటుంది. నేను ఎప్పుడు చదువుకుంటూ ఉంటాను. ఆ పుస్తకాన్ని నేను ఎప్పుడు చదువుతూ ఉంటాను. ఎందుకంటే మనం పొందినటువంటి విశ్వాసం అలాంటిది. మన విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఈరోజు దేవుడు ఏమన్నాడు మొదటి పట్టణంలో? నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఈ సత్యమును మీరు విశ్వసించాలి, మీ బిడ్డలకు తెలియచేయాలి. తద్వారా మీరు, మీ సంతతి దీవెనలు పడియుదురు అని చెప్పి ఈరోజు మొదటి పట్టణంలో మనం దేవుని యొక్క మాటలు విన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎంతవరకు మనం మన పిల్లలకు ఈ సత్యోపదేశంను నేర్పిస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నా, మీ పిల్లలను ఈ సత్యోపదేశ సంక్షేపం తరగతులకి, క్యాటగిజం క్లాస్కి పంపించండి. సిస్టర్స్ ఏమో వాళ్ళకి ఎన్ని పనులున్నా కూడా ఒక అరగంట సేపు మన పిల్లలకి కేటాయించి క్లాస్ తీసుకుంటున్నారు. మరి ఎంతవరకు మీరు తల్లిదండ్రులుగా బాధ్యత వహించి మరి మీ పిల్లలను పంపిస్తూ ఉన్నారు? వారికి ఈ సత్యములన్నీ కూడా తెలియచేయటానికి, నేర్చుకోవటానికి, తద్వారా మన పిల్లలు కూడా విశ్వాసంలో దృఢంగా ఉండి దేవుని యొక్క జ్ఞానాన్ని పొంది మరి వారు భాగ్యవంతులుగా, ఈరోజు కీర్తనలో కూడా మనం ఏమన్నాం? దేవుడు తాను ఎన్నుకున్న ప్రజలు భాగ్యవంతులు, భాగ్యవంతులు. ఎంతవరకు మీరు, మీ పిల్లలు దేవుని చేత ప్రేమింపబడి, దేవుని చేత దీవించబడిన వారుగా, భాగ్యవంతులుగా మనం జీవిస్తున్నాం. భాగ్యవంతులుగా మనం జీవిస్తున్నాం. కాబట్టి మనందరం కూడా దేవుని చేత ప్రేమింపబడాలి. ఆ దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. అదే సరే, ప్రేమిస్తాడు. మరి నీ వరకు నీవు ఎంతవరకు దేవుని యొక్క ప్రేమలో, ఆ విశ్వసనీయతలో దృఢంగా జీవిస్తూ ఉన్నావు? నీవు, నీ బిడ్డలు ఎంతవరకు ఆ విశ్వసనీయతలో, ఆ ప్రేమలో, ఆ దేవుని యొక్క కృపలో జీవించగలుగుతున్నారు? అలా జీవిస్తేనే కదా దేవుడు మనలను, మన బిడ్డలను దీవించేది. కాబట్టి దేవుడు తన ప్రజలుగా ఎన్నుకున్నటువంటి తన ప్రజలుగా ఎన్నుకున్న వారు భాగ్యవంతులు అన్నటువంటి
అనేటువంటి ఆ ప్రత్యుత్తరాన్ని మనందరం కూడా కలిగి కనుక ప్రియమైన సహోదరులారా, మన ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మొదటి ప్రకరణలో ఏకత్రిత్వ సర్వేశ్వరుడైన దేవుడు అన్నటువంటి మొదటి ప్రకరణ మనకు ఇవ్వబడింది. ఈ ప్రకరణలో కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు అక్కడైతే చాలా విపులంగా, చాలా చక్కగా బైబిల్ వాక్యాలు ఆధారంగా ఇంత పెద్ద పుస్తకాన్ని ఆ శ్రీసభ అందరికీ అందిస్తుంది. కథోలిక శ్రీసభ సత్యోపదేశ సంక్షేపం మన విశ్వాసానికి మూలమన్నమాట. పరలోకమునకు భూలోకమునకు కర్త ఎవరు? సర్వేశ్వరుడు. ఎందరు సర్వేశ్వరులు? ఒకడే సర్వేశ్వరుడా? మరి సర్వేశ్వరుడు త్రిత్వవంతుడై ఉన్నాడు. ఎందుకు? అర్థం ఏంటి? పిత, పుత్ర, పవిత్ర ఆత్మన ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారనియు ఆ ముగ్గురు వ్యక్తులకు స్వభావం ఒకటేనని అర్థము. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లేమి? పిత, పుత్రుడు, పవిత్ర. పిత సర్వేశ్వరుడా? సర్వేశ్వరుడు. పుత్రుడు సర్వేశ్వరుడా? సర్వేశ్వరుడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడా? సర్వేశ్వరుడు. ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు సర్వేశ్వరులా లేక ఒకే సర్వేశ్వరుడా? ఒకే సర్వేశ్వరుడు, ఒకే దేవుడు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎందువలన ఒకే సర్వేశ్వరుడై ఉన్నాడు? ఎవరు చెప్తారు? ఈ ముగ్గురిని ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దైవ స్వభావమును ఉండుట వలన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై ఉన్నారు. చూసారా? ఒకే జ్ఞానం, ఒకే శక్తి, ఒకే బలము, ఒకే మహిమ, ఒకే వైభవము, కీర్తి, స్తుతులు, ఇవన్నీ కూడా వీరి ముగ్గురికి కూడా సరి సమానంగా వారికి చెందుతున్నాయి. వారు పొందుటకు అర్హులు అని మనము విశ్వసిస్తూ ఉన్నాము. వీరి యందు శక్తి, మహిమ మొదలైన లక్షణములలో భేదములు కలవా? ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా? పిత దేవుడు గొప్పవాడు, పుత్రుడు గొప్పవాడు, పవిత్రాత్మ గొప్పవాడు అన్నటువంటి భేదాలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు. భేదాలు ఏమీ లేవు. వీరి ముగ్గురు కూడా అన్నిటిలో సరి సమానులు. అన్నిటిలోనూ అన్నిటిలో అంటే శక్తిలో, మహిమలో, ఆరాధనలో, స్తుతులలో, పనిలో, వారి చర్యలలో, వారు చేసినటువంటి అద్భుత కార్యములన్నిటిలో ముగ్గురు కూడా సరి సమానులు. వారిలో హెచ్చు తగ్గులు, భేదములు ఏమీ లేవు అని చెప్పి మనందరం కూడా నేర్చుకుంటాం. వీరిలో ముందటి వ్యక్తి, వెనకటి వ్యక్తి అని గలరా? లేరు. అంటే ఆది అంతమై ఉన్నారు. ముందు తండ్రి దేవుడు, తర్వాత పుత్రుడైన దేవుడు వచ్చాడు, తర్వాత చనిపోయాడు, మరణించాడు, మోక్షానికి వెళ్ళాడు, తర్వాత పవిత్రాత్మ వచ్చింది అని ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు అని అనుకుంటున్నామా? కాదు. వీరు ముగ్గురు కూడా ఆది అంతమై ఉన్నారు. ఆది అంతమై ఉన్నారు. ఎందువలన లేరు? పితా, పుత్రుడు, పవిత్ర ఆత్మ ఆరంభము లేని వారై ఉండుట వలన వీరులలో ముందటి వ్యక్తి లేడు, వెనకటి వ్యక్తి లేడు. చూసారా? ఆది అంతమై ఉన్నారు. సర్వేశ్వరుని యొక్క ముఖ్య లక్షణములు ఎన్ని? 6. సర్వేశ్వరుడు తనంతట తానై ఉన్నాడు. ఆరంభము లేక ఉన్నాడు. శరీరము లేక ఉన్నాడు. మితిలేని సకల మేలుల స్వభావము కలిగి ఉన్నాడు. అంతటా ఉన్నాడు. పరలోకమునకును భూలోకమునకును మూల కారణమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా
త్రిత్వైక దేవుడు అంతటా ఉన్నాడు, ఆది అంతమై ఉన్నాడు, సమస్తము ఆయనే ఉన్నాడు అని మనందరం కూడా ఈ చిన్నప్పుడు ఈ సత్యోపదేశ సంక్షేమ తరగతుల కేటగిజం క్లాసులో నేర్చుకుని ఉన్నాము. ఇదే మన విశ్వాసం, ఇదే మనం నమ్మేటువంటి ఒక గొప్ప సత్యం, ఒక గొప్ప సత్యం. ఈరోజు మొదటి పట్టణంలో ప్రభు అంటున్నాడు కదా, భూతకాలములందు కానీ ఈ మీ పుట్టుకకు ముందు కాలము కానీ దేవుడు నరుని సృజించిన ఆది కాలమును కానీ పరిశీలింపుడు. నేల 4 చెరువులు గాలించినను ఇంతటి మహావాక్కు ఎందైనా గలదా? ఇంతటి మహా సంభాషణము ఎందైనా వినిపించినదా? మీరు తప్ప మరి ఏ జాతి అయినను నిప్పుల మంట నడుమ నుండి తమ దేవుడు మాట్లాడగా విని ఇంతవరకు బ్రతికి ఉన్నదా? ఈ విధంగా భూత భవిష్యత్ వర్తమాన కాలములందు ఆది అంతము సర్వమై దేవుడు మనందరినీ కూడా సృష్టిస్తూ ఉన్నాడు, పాలిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఆయన మహిమలో మనందరినీ కూడా భాగస్థులను చేస్తున్నాడు. అందుకని అక్కడ చూడండి, ఏ దేవుడైనా ఒక జాతి నడుమ నుండి మరి యొక్క జాతిని తరలించుకుని వచ్చెనా? కానీ మీరు కనులారా చూచుచుండగా మీ దేవుడు శోధనలతోనూ సూచక క్రియలతోనూ అద్భుతములతోనూ యుద్ధముతోనూ తన బాహుబలముతోనూ చాచిన కరములతోనూ మహాభయంకర కార్యములతోనూ మేము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చాను. చూడండి, దేవుడు మనల్ని సృష్టిస్తూ ఉన్నాడు. తన బాహుబలముతో, చాచిన చేతులతో, శక్తి మహిమలతో మనందరినీ కూడా నడిపిస్తూ కాపాడుతూ ఉన్నాడు. ఈ త్రిత్వైక దేవుడు, ఈ త్రిత్వైక దేవుడు. కనుక ప్రియమైన సహోదరులారా, మనందరం కూడా ఈ త్రిత్వైక దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కనుక ప్రభు అంటున్నాడు కదా, ఈ సత్యమును మీరు తెలుసుకోండి, బాగుగా తెలుసుకుని హృదయమున నిలుపుకొనుడు. ఈరోజు మొదటి పట్టణంలో ఈ సత్యాన్ని మీరు బాగుగా తెలుసుకుని మీ హృదయమున, మనసున, మీ జీవితంలో నిలుపుకొనండి అని చెప్తూ, మీది ఆకాశములు కానీ నేల మీదే కానీ క్రింది కానీ యావే దేవుడు తప్ప మరి యొక్క దేవుడు, అంటే ఇతరత్వము తప్ప వేరొక దేవుడు లేడు. పితాపుత్ర పవిత్ర ఆత్మ దేవుడు తప్ప, ఈ త్రిత్వైక దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడు అని మనం తెలుసుకోవాలి. నేను ఆదేశించినట్లే మీరు ఆ ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞలను, చట్టములను పాటింపుడు. అప్పటి మీకును మీ తరువాతి సంతతి వారికిను సంతానమునకును క్షేమము కలుగును. ప్రభువు మీకు ముక్తము చేయనున్న నేల మీద మీరు దీర్ఘాయుష్మంతులై కలకాలము వర్ధిల్లు. కాబట్టి ఈ త్రిత్వైక దేవుడే మిమ్ములను, మీ బిడ్డలను, మీ బిడ్డల బిడ్డలను సృష్టిస్తూ, పాలిస్తూ, కాపాడుతూ ఉన్నారు. ఆ త్రిత్వైక దేవునిలోని మన జీవితము, మన మనుగడ, మన యొక్క జీవితము కొనసాగుతూ ఉంది అని మనందరం కూడా గుర్తించాలి. ప్రియమైన సహోదరులారా, తండ్రి దేవుడు సృష్టిని చేసినప్పుడు ఈ పితాపుత్ర పవిత్రాత్మలు ఉన్నారు. ఇప్పుడు మానవుని కలిగింతుము అని అక్కడ మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. అనగా ఈ త్రిత్వైక దేవుడే నిన్ను సృష్టించాడు, నిన్ను, నన్ను, మనందరినీ సృష్టించాడు. ఈ త్రిత్వైక దేవుడే ఈ భూమి ఆకాశంలో ఉన్న ప్రతి జీవరాశిని సృష్టించాడు. ఈ విధంగా అలాగే ఈ త్రిత్వైక దేవుడే మన జీవిత అంతం వరకు కూడా తోడుగా ఉండి లోకాంతం వరకు తోడుగా ఉంటానన్నాడు. మరి బాప్తిస్ము రోజున ఈ పితాపుత్ర పవిత్రాత్మ నామమునే మనందరం కూడా బాప్తిజం పొందాం. ఈరోజు సువార్తల ప్రభు అన్నాడు కదా, ఇహ పరములందు నాకు సర్వాధికారము ఇవ్వబడినది, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున
జ్ఞానస్నానం ఇచ్చి వారిని నా శిష్యులుగా చేయుడు. ప్రియమైన సహోదరి సహోదరుల, నీకు ప్రాణం పోసి ఊపిరి పోసినప్పుడు ఈ త్రిత్వైక దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మానవుని మన రూపంలో సృష్టించుదాము అని దేవుడు అన్నాడు. త్రిత్వమైనటువంటి దేవుడు అన్నాడు. ఆయన నీకు నిన్ను పుట్టించాడు. ఆ తరువాత ఇగో పితా పుత్ర పవిత్ర ఆత్మే జ్ఞానస్నానం ద్వారా పూర్తిగా నిన్ను పాపము నుండి కడిగివేసి వారి యొక్క దివ్య జీవములోకి భాగస్థులను చేస్తున్నారు. అనగా ఈ పితాపుత్ర పవిత్ర ఆత్మ దేవుని యొక్క దివ్య జీవములో, వారి యొక్క జీవితంలో, వారి యొక్క దైవత్వములో మనందరం కూడా భాగస్థులం అవుతూ ఉన్నాం. అందుకే ఈరోజు 2వ పట్టణంలో పౌలు గారు ఏమన్నారు? మీరు పొందిన ఆత్మ పిరికిది కాదు, లేదా బానిసత్వముతో ఉన్నటువంటి ఆత్మ కాదు. మీరు పొందిన ఆత్మ ఆ త్రిత్వైక దేవుని ఆత్మ, ఆ త్రిత్వైక దేవుని ఆత్మ. కనుక ఆత్మ ద్వారా మీరు దేవుని అబ్బా, తండ్రి అని పిలుచున్నారు. అంటే ఏంటి? మీరు దేవుని బిడ్డలుగా ఆయన యొక్క దైవ స్వభావంలో, ఆ త్రిత్వైక దేవుని స్వభావంలో మీరు భాగస్థులవుతూ ఉన్నారు. ఆ పితాపుత్ర పవిత్రాత్మ, ఆ త్రిత్వైక దేవుని యొక్క మహిమలో, దైవ స్వభావములో, శక్తిలో ఇదిగో మీరు కూడా భాగస్థులవుతూ ఉన్నారు. అందుకే 8వ కీర్తనలో మనం చదువుతాం. దేవుడు 8వ కీర్తనలో దేవుడు నరుడు అన్నటువంటి ఆ మాటలతో అక్కడ మనకు అక్కడ వాక్యాలు చెప్పబడ్డాయి. ఎందుకనంటే అక్కడ దేవుడు శక్తిమంతుడుగా ఉన్నాడు. అలాగే ఆ నరుని కూడా దేవుడు ఎలా చేశాడో అక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి 8వ కీర్తన. మా దేవుడవైన ప్రభు, నీ నామము భూమి అందంతటా ఘనమైనది. ఆకాశమునకు పైన నీ మహిమ కనిపించుచున్నది. దేవుని యొక్క మహిమ ఈ సృష్టి అంతటా కూడా కనిపిస్తూ ఉందని మనకు ఈ కీర్తన ద్వారా తెలియజేస్తాం. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ మనం అక్కడ చూస్తున్నాం. నీ చేతి పనితనముతో కలిగించిన ఆకాశమును, నీవు సృజించిన చంద్ర తారకులను కాంచి నేను విస్మయముంది తిని. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకున్నటకు అతడు ఏ పాటివాడు? అల్ప మానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు? అయినను నీవు నరుని దేవుని కంటేను కొంచెము తక్కువ వానిగా మాత్రమే చేస్తుంది. కీర్తి మహిమలను కిరీటముతో అతనిని అలంకరించితివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనిషిని అంత భాగ్యవంతమైనటువంటి స్థితిలో సృష్టించాడు. కనుక ఈ పితాపుత్ర పవిత్రాత్మ నామములో మనందరం కూడా బాప్తిస్మము పొందటం ద్వారా ఆ త్రిత్వైక దేవుని యొక్క దివ్య జీవములో మనందరం కూడా భాగస్థులం అవుతూ ఉన్నాం, పాలు పొందుతూ ఉన్నాం. అందుకని మనందరం కూడా ఆ త్రిత్వైక దేవుని యొక్క అనుగ్రహాలతో దీవించబడుతుంది. ఈ పూజ ఆరంభం నుండి చివరి వరకు ఈ త్రిత్వైక దేవుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ త్రిత్వైక దేవుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. పితా, పుత్ర, పవిత్ర ఆత్మని సిలువ గుర్తును మనం ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఈ పితాపుత్ర పవిత్ర ఆత్మను మన శరీరం మీద ఇదిగో ముద్రించుకుంటున్నాం. జ్ఞాన స్నానం రోజు ఆ పితాపుత్ర పవిత్రాత్మ తైలముతో ముద్రించబడ్డావు నీవు. అనగా ఆ త్రిత్వైక దేవుని జీవములో నీవు ముద్రించబడ్డావు. అలాగే ప్రతిరోజు మనము ఈ త్రియేక దేవుణ్ణి మన శరీరం మీద ముద్రించుకుంటున్నాం. మరి ఈ త్రియేక దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి పూజ, ఈరోజు ప్రవేశ వచనం మనం విన్నాం. అలాగే ప్రతి పూజలో ఆ ప్రవేశ వచనాన్నే గురువు చెప్తాడు. ఏమని? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప,
తండ్రి దేవుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండునుగాక. చూడండి ఈ మాటల అర్థం. మనందరం కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని అపారమైనటువంటి ప్రేమను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమును, ఆయన యొక్క ఓదార్పును మనందరం కూడా పొందుకుంటూ ఉన్నాము. పొందుకుని మనందరం కూడా ఆ ముగ్గురిలో ఒకటైపోయి, ఏకమైపోయి ఆ వారితో మనము జీవిస్తూ ఉన్నాము అన్నదానికి గుర్తుగా ఉన్నది. ఈ విధంగా ఈ త్రిత్వైక దేవుని యొక్క జీవంలో మనందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. ఆ తర్వాత ప్రియమైన సహోదరులారా, ఈ పండుగ ద్వారా మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రతి ఆదివారం ఈ త్రియేక దేవునికి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ప్రతి పండుగ, ప్రతి దివ్య బలి పూజ, ప్రతి సాంగ్యము, మన ప్రార్థనలు, మన మొక్కుబడులు అన్నీ కూడా ఈ త్రిత్వైక దేవునికే చెందుతున్నాయి, మనం సమర్పించుకుంటున్నాం. దీన్ని బట్టి మనందరం కూడా ఏం అర్థం చేసుకోవాలి? ఈ పండుగ ద్వారా, ఈ ఆరాధనల ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏంటి మనకు నేర్పించేది ఈ పాఠం? ఏంటి? ఏమిటనగా, ఈ పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఏ విధంగా అయితే పవిత్రుడై ఉన్నాడో మనం కూడా పవిత్రులంగా ఉండాలి.